గాడ్ హ్యాస్ పెయింటెడ్ సంథింగ్. నీ గురించి ఒక చిత్రం ఆయన గీశాడు. దేవుడు అన్నాడు, నౌ ఫర్ యూ టు ఫైండ్ యువర్ పిక్చర్ యూ నీడ్ టు స్టడీ ద వర్డ్, యూ నీడ్ టు లుక్ ఇంటెంట్లీ అండ్ యూ నీడ్ టు స్టే దేర్, యూ నీడ్ టు ఫిక్స్ యువర్ హార్ట్ దేర్, యూ నీడ్ టు బి స్టెడ్ఫాస్ట్ ఇన్ ద పిక్చర్ దట్ యు హ్యావ్ గాట్ ఇన్ దిస్ మిర్రర్. ఈ అద్దములో నువ్వు చూచినప్పుడు నీ గురించి కనపడిన చిత్రము, ఆయన పొందిన గాయములలో నీకు కలిగిన స్వస్థత అనే చిత్రము, ఆయనను బలపరచువాని ద్వారా సమస్తమును చేయగలవనే చిత్రము, శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా ఇది జరుగును అని చెప్పిన చిత్రము, ఓ గొప్ప పర్వతమ జెరుబ్బాబెలును అడ్డగించడం ఏమాత్రపు దానవు అని చెప్పిన చిత్రము, నీ గురించి చెప్పబడిన వాగ్దానములు, నీ గురించి చెప్పబడిన చిత్రము, నీ గురించి రాయబడిన మాట. వెన్ యు గెట్ దట్ పిక్చర్ ఇన్ ద వర్డ్, వాక్యములో నువ్వు ఆ మాట పట్టుకున్నప్పుడు యు షుడ్ బికమ్ ద స్టిక్కర్ టు ద వర్డ్. వాక్యమునకు అంటుకొని పోయిన ఒక స్టిక్కర్గా, ఒక వాక్యముని హృదయంలో ఏది కూడా నేను మార్చలేని విధముగా, ఏది కూడా నిన్ను చెలింప చేయలేని విధముగా, ఏది కూడా నేను పక్కకి తొలగించలేని విధముగా ఆ వాక్యమును గనక నీ హృదయములను స్థిరపరచుకొనగలిగితే, నీ పరిస్థితుల చుట్టూ మారుతూ ఉన్నప్పటికీ కూడా నీవు ఏ వాక్యమునకైతే కట్టుబడి ఉన్నావో ఆ వాక్యము నీ జీవితంలో నిశ్చయముగా జరగటమును చూడగలుగుతావు. హల్లెలూయా.